సోషల్ మీడియా కూడాలను టీడీపీ సోషల్ మీడియా కూడాలను గీతాంజలి 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 టీడీపీ సోషల్ మీడియా కూడాలను టీడీపీ సోషల్ మీడియా కూడాలను టీడీపీ సోషల్ మీడియా కూడాలను టీడీపీ సోషల్ మీడియాని 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 గీతాంజలికి జరిగిన అన్యాయము ఏ మహిళలకి జరగకుండా ఉండాలని ఈ కొవ్వొత్తి ర్యాలీని మేము జరపడం జరిగింది. ఏంటంటే వాడు ఎట్టబడితే అట్ట ఆ పిల్లకి హింసించి ఈరోజు ఏదో ఒక పట్ట వచ్చిన ఆనందంలో మా మీడియా వాళ్ళతో ఆమె ఆనందం పంచుకుంది. ఏమో ఆమె స్వయంగా మీడియా వాళ్ళకి పిలిచి ఆమె వాళ్ళకి చెప్పలేదు. ఏదో ఇచ్చిన ఆనందంలో ఒక ఆనందం పంచుకున్న ఆనందానికి కానీ ఆ పిల్లకి ఉంచకుండా ఈరోజు ఇద్దరు పిల్లలకి దూరం చేసిన నా కొడుకుకి ఖచ్చితంగా వాడికి ఉరి శిక్ష వేయాలని, వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉసురు తగిలి వాడు ఖచ్చితంగా మధ్యలోనే సావాలని. ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళు ఏడ్చే ఆ బాధను చూస్తుంటే ఇవాళ మేము మాట్లాడాలన్నా మాకు మాటలు కానీ రావట్లేదు, అంత బాధ అనిపిస్తుంది. ఆ గీతాంజలికి మేము ఆత్మశాంతి కలగాలని నేను మా మహిళలందరి తరపున తెలియజేస్తున్నాను. టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అందరూ కలిసి ఈరోజు మన తెనాలిలో ఉన్న మన మహిళ గీతాంజలిని అసభ్యకరమైన మాటలతోటి ఆమెను ఎంతో చిత్రహింసలతోటి వేధించి ఈరోజు ఆమె ఒక మరణానికి గురైన సోషల్ మీడియా అజయ్ని కఠినంగా శిక్షించాలని మా మహిళా లోకాలందరూ అందరూ ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు ఇలాంటి మహిళలకి ఎక్కడైనా ముందు స్థానంలో ఉండే మహిళల్ని ఎంతో అసభ్యకరంగా వాళ్ళు ఎన్నో మాటలతోటి చిత్రహింసలు పెట్టి ఈరోజు మహిళలని ఎంతో కించపరిచి మాట్లాడిన విధానం బట్టి అందుకని అతన్ని వెంటనే శిక్షించి ఉరిదీయాలని అవసరం ఉందని తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో మేము చేసే ఎన్ని ఓరవలేక మహిళలు బయటకు వచ్చి యథార్థంగా ఏదైతే జరిగిందో జగనన్న ఏదైతే చేశాడో ఈరోజు చెప్పి ఘనంగా చెప్పుకునే స్వతంత్రం కూడా లేకుండా సోషల్ మీడియా అజయ్ గారిని అసలు ఎన్నో అసభ్య కార్యాలను మాట్లాడిన అతన్ని ఎమ్మటే శిక్షించి ఉరిదీయాలని చెప్పేసి మేము టీడీపీ గుండాల వలన ఇద్దరు బిడ్డల తల్లి అల్లాడిపోవచ్చున్నది. అది మేము అసలు ఎంతో బాధాకరంగా అన్యాయం జరగకుండా ఈరోజు మనము ఒక మహిళలందరము అందరం కలిసికట్టుగా ఉండి అలాంటి వాడికి శిక్షించి అలాంటి వాడిని ఈ తరంలో ఎవరికి అలాంటివి జరగకుండా ఈరోజు వాడిని శిక్షించాలని మేము